కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. యోతాము అనేటువంటి ఒక పిల్లోడు ఉన్నాడు. గిద్యోనికి పుట్టినటువంటి 70 మంది కుమారులలో అందరికంటే చిన్నవాడు యోతాము యొక్క శాపం ఏంటో మనం తెలుసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 22 నుంచి 24 వరకు. అబీమెలకు 3 సంవత్సరములు ఇశ్రాయేలీయుల మీద ఏలికై ఉన్నాడు, అంటే పరిపాలించాడు. అప్పుడు యెరుబ్బయలు అనగా గిద్యోను 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలకు అను వారి సహోదరులందరి మీదకి అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదకి వచ్చినట్లును వారు చేసిన ప్రాణ హత్య వారి మీదకు వచ్చినట్లును దేవుడు అబీమెలకునకును షెకెము యజమానులకును వైరము కలుగ చేయుటకై వారి మీదకి దురాత్మను పంపాడు. అప్పుడు షెకెము యజమానులు అబీమెలకును వంచారు. ఏ అబీమెలకైతే వీరిని మోసం చేశాడో, ఎవరిని అడ్డం పెట్టుకుని అయితే మోసం చేశాడో, ఎవరి అండదండలతో అయితే తన సహోదరులను చంపేస్తున్నాడో వాళ్ళ చేతులతోనే చంపబడేలాగా అక్కడ పరిస్థితులు మారిపోయినాయి. ఒక దురాత్మను దేవుడు పంపించడం జరిగింది. న్యాయాధిపతుల గ్రంథములోని 9:49లో ఆ జనులందరిలో ప్రతి వాడును ఒక్కొక్క కొమ్మను నరికి అబీమెలకును వెంబడించి ఆ కోట దగ్గర వాటిని పెట్టి వాటి వలన ఆ కోటను అగ్ని చేత కాల్చివేశారు. చూడండి, పోకిరి ఎదవలందరిని వేసుకుని వెళ్ళిపోయి. అప్పుడు షెకెము గోపుర యజమానులు అనగా స్త్రీ పురుషులు ఇంచుమించు 1000 మంది చనిపోయారు. మ్యాసకర్ అంటారు, ఓచకోత, నరమేధం అంటారు దీన్ని. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 52 నుంచి 57లో ఇలా ఉన్నది. అబీమెలకు ఆ గోపురం దగ్గరకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చడానికి గోపురం దగ్గరకు రావడం జరిగింది. అక్కడ ఒక స్త్రీ అబీమెలకు తల మీద తిరిగట్టి రాయిని పడవేసినందున అతని కపాలం పగిలిపోయింది. చావల తల పగిలిపోయింది, స్కల్ పగిలిపోయింది. అప్పుడు అబీమెలకు అన్నాడు కదా, తన ఆయుధాలను మోసేటువంటి బంటు ఒకడు ఉన్నాడు అనమాట. అతను పిలిచి, ఒక స్త్రీ అతన్ని చంపినని నన్ను గూర్చి ఎవరు కూడా అనుకోకుండా ఉండినట్లు నీ కత్తి తీసి నా పొట్టలో పొడిసి నన్ను చంపేరా బాబు అని చెప్పని అడిగాడు. అప్పుడు అతను అలా చేశాడు. అప్పుడు అబీమెలకు చనిపోయానని ఇశ్రాయేలీయులు తెలుసుకున్నప్పుడు ఎవరు చోటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ విధంగా అబీమెలకు తన 70 మంది సహోదరులను చంపడం వలన తన తండ్రికి చేసినటువంటి ద్రోహాన్ని దేవుడు మరలా అతని మీదకి రప్పించాడు. షెకెము వారు చేసిన ద్రోహం అంతటిని దేవుడు వారి తలల మీదకి మరలా రాచేశాడు. గిద్యోను కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చింది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 32-35లో దేవుడు ఏమంటున్నాడంటే, పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నా పనే అంటున్నాడు. కాబట్టి మనము దేవునికి లోబడి ఉండేవారమైతే, దేవునికి విధేయత చూపించేవారమైతే మనము పగ తీర్చుకోకూడదు. పగలో ప్రతీకారాలు క్రైస్తవులకు ఉండకూడదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, పగ నాదే, ప్రతీకారం నాదే, ప్రతిఫలము నాదే, మీరు అసలు ఏమీ చెయ్యొద్దు అని ఆయన అంటున్నాడు. కాబట్టి యోతాము యొక్క శాపము అబీమెలకు మీద వచ్చింది దురాత్మ రూపంలో. అతన్ని అత్యంత దారుణమైనటువంటి చావును చూసేలాగా చేసింది. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకి ముందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించిండు ప్రభు. నీకు లోబడని వారిని అందరినీ కూడా నీవు చంపేసి ఉన్నావు ప్రభు. నాడు జరిగిన సంఘటనలు నేడు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రభు. ఎంతోమంది ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఎంతోమంది క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులన్నిటి కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాను ఆయన. ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబంలో మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మీ రక్షణ హస్తముతో వారిని కాపాడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.